నా హృదయం ఎట్టుంటే ఏమైందంట, చెప్పేది వాక్యమేగా, నా వాక్యం కాదు కదా, దేవుని వాక్యం సత్యం, అదే చెప్తున్నా. వాక్యాన్ని మార్చానా? లేదు. కలిపానా? లేదు. తప్పుడు బోధ చేశానా? లేదు. లేనిదేమన్నా చెప్పానా? లేదు. ఉన్నదే చెప్పా కదా. ఉన్న వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రజలు చెప్తున్నాను. దీంట్లో తప్పేంటి? దానికి నా హృదయాన్ని పరిశీలించడానికి ఏముంది? నేను తప్పులు చేస్తాను, ఓకే, వాక్యం కరెక్ట్గా చెబుతున్నాను కదా అన్నాడు. వాడికి ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు, ఒక కొండ ఉందరా, కొండలో మట్టేశాను, మినరల్ వాటర్ తీసుకొచ్చి పోసావు, ముంచి గ్లాస్తో తీస్తే ఏ వాటర్ బయటకు వస్తుంది అన్న. కొండ మంచిదేగా, నీళ్లు మంచియేగా, ఏ వాటర్ రావాలి బయటికి? మినరల్ వాటర్ రావాలా? మరి ఎందుకు ఇలా మురుగు నీళ్ళు వస్తాయి అన్న? ఆన్సర్ లేదు. అంటే మనం పాపం చేస్తే, మనం దుర్మార్గంగా బ్రతికితే, హృదయంలో దోషాలు ఉంటే వాక్యము మలినమైపోతుందా? వాక్యం ఎప్పటికీ మలినం అవ్వదో. వాక్యం ఎప్పటికీ మలినం అవ్వదో. నువ్వు తప్పు చేసి నీ హృదయంలో దుష్టత్వాన్ని పెట్టుకొని అదే హృదయంతో వాక్యము చెబితే వాక్యానికి మలినము అంటదు, కానీ ఆ వాక్యములు నడిపింపు ఉండదు. ఆ వాక్యానికి నడిపింపు ఉండదు. దేవుని మాటలు మీరేంది తాగుబోతాడు చెబుతారు. ఫుల్గా తాగినాడు బైబిల్ వాక్యాలు చెప్తాడు. అసలు సాతానికంటే దుష్టుడు ఎవడు ఉన్నాడు చెప్పు భూమి మీద? ఈ వాక్యం కూడా ఉందా బైబిల్లో? నువ్వు ఆశ్చర్యపోతా. అటు చెబుతాడు అడు యేసు రూపకి వాక్యం చెప్పుకున్నాడు. వాక్యం ఎప్పుడు కూడా మలినం అవ్వదు, కానీ నడిపింపు ఉండదు. 4 మాటలు తెలిసినంత మాత్రాన నువ్వు చెబితే హృదయాల్లో కార్యాలు జరగవు. బైబిల్ అందరి చేతిలో ఉంది, వాక్యం అందరి చేతిలో ఉంది, నీ చేతిలో ఉంది, నా చేతిలో ఉంది. డౌన్లోడ్ చేసుకునే ప్రతి ఫోన్లో కొత్తదే. ఎవడు డౌన్లోడ్ చేసుకున్నా వస్తుంది. ఎవడైనా ఇప్పుడు బైబిల్ని విమర్శించేవాళ్ళు చదవట్లా, వాళ్ళు చెప్తున్నారు కదా వాక్యాలని. బైబిల్ ఇది ఉంది, దీనికి ఆన్సర్ చెప్పడం వాళ్ళు అడగట్లా. వాక్యము ఎవడైనా చదవచ్చు, వాక్యము ఎవడైనా చెప్పొచ్చు. వినటం ద్వారా, చదవటం ద్వారా, చెప్పడం ద్వారా కార్యాలు జరగవు. హృదయ శుద్ధిని బట్టి పరిశుద్ధాత్మ దేవుని సహాయము దొరుకుతుంది. అప్పుడు ఆ వాక్యము ఆ హృదయములో కార్యం చేస్తుంది.